రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గోదావరిఖని పట్టణంలో అభివృద్ధి పేరిట భయాందోళనను సృష్టిస్తూ కూల్చివేతలు ప్రారంభించి వ్యాపారస్తులను తీవ్రంగా నష్టపరుస్తున్నారని రామగుండం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఉపాధి కోల్పోతున్న వ్యాపారస్తులకు ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించాలని స్థానిక ఎమ్మెల్యేను, జిల్లా కలెక్టర్ను కోరుతూ గోదావరిఖని పట్టణంలో ఎక్కడికక్కడ కూల్చివేతలే తప్ప అభివృద్ధి లేదని వారు పేర్కొన్నారు. ఈరోజు లక్ష్మీనగర్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా ఆందోళన పడుతూ ఉన్నారు. ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా ఇక్కడున్నటువంటి ప్రజాప్రతినిధులకు, కలెక్టర్ గారికి నేను చెప్పినాం, ఒకసారి వీళ్ళకి సంబంధించి ఇంత నష్టం జరుగుతుంది, ఏమి ఇబ్బంది అవుతుందని మా బృందం అంతా కూడా ఇలా ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది. ఈ యొక్క పండుగ సీజన్, పెళ్లిళ్ళ సీజన్లో ఈ యొక్క పనిని చేపట్టడం అనేది చాలా ఇబ్బంది అవుతుందనేది ప్రతి ఒక్కరు అంటున్నటువంటి విషయం. మాకు కొంచెం టైం ఇస్తే మేము దీన్ని స్వాగతించేటువంటి వాళ్ళం. అసలు ఏమాత్రం టైం ఇవ్వకుండా, నోటీస్ ఇవ్వకుండా ఇట్లా చేయడం అనేది బాధ కలిగిస్తూ ఉన్నది. మాకు ఇంత నష్టం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు రూమ్ తీసేయడంతో పాటు ఇంకా సెట్ బ్యాక్ అనేసరికి ఇంకా బాధ అవుతున్నది. ఇది ఎమ్మెల్యే గారు పునరాలోచించాలి, కలెక్టర్ గారు పునరాలోచించాలి. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే పరిపాలన చేయాలి. మనకు నచ్చినట్టు, మనకు తోచినట్టు చేయడం అనేది ఇది ప్రజాస్వామ్యానికే విరుద్ధమైనటువంటి చర్య. మీరు ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, అదేవిధంగా కలెక్టర్ గారు, దీని మీద మీరు తప్పకుండా స్పందించాలి. వీళ్ళ మనోభావాలను, వీళ్ళ ఆలోచనలు పరిగణలోకి తీసుకోండి. సరే, మీరు ఈ పట్టణాన్ని సుందరీకరణ చేద్దామని, గొప్పగా అభివృద్ధి చేద్దామనే ఆలోచన ఉంటుందని, కానీ చిన్న చిన్న వ్యాపారాలు 30-40 ఏళ్ళ నుంచి వెళ్ళి దీని మీదనే ఆధారపడి బతికేటువంటి వాళ్ళ బాధలను కూడా వినండి, వీళ్ళ కష్టాలను కూడా చూడండి. తప్పకుండా వీళ్ళకు నష్టపరిహారం తప్పకుండా చెల్లించాలి. వీళ్ళకు సమయాన్ని కూడా తప్పకుండా ఇవ్వాలి. సెట్ బ్యాక్ లేకుండా ఏ విధంగా చేస్తారో మీరు ఆలోచన చేయండి. కానీ మీరు ఒంటెద్దు పోకడతో మీకున్నటువంటి ఆలోచనలు ఇలా ప్రజల మీద రుద్దడం, వ్యాపారస్తుల మీద రుద్దడం అనేది నిజంగా ఇది ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నటువంటి సందర్భం. బీఆర్ఎస్ పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నది. ఎవరికైతే బాధితులకు నష్టం జరుగుతుందో, ఎవరికైతే ఇబ్బంది అవుతుందో, 1-2 నెలలు ఇలా దుకాణాలు నడవక తెచ్చుకున్నటువంటి సామానుకు డైలీ ఫైనాన్స్లు కట్టలేక ఇబ్బందులు పడేటువంటి వాళ్ళందరూ ఇలా రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి. వాళ్లకు వాళ్ళ అంచనా ప్రకారం మీరు అంచనా వేస్తారా, మీ ఇంజనీర్లు అంచనా వేస్తారా, మీ అధికారులు అంచనా వేస్తారా? అంచనా వేయండి. వాళ్ళకు జరుగుతున్నటువంటి నష్టాన్ని పూడ్చే బాధ్యత ఇలా ప్రభుత్వం మీద, ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే గారి మీద ఉన్నదని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము తెలియజేస్తాము. రామగుండం కార్పొరేషన్ ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, పొలిటికల్ లీడర్స్ ఎవరైనా, ఎమ్మెల్యే గారు, మా యొక్క వ్యాపారస్తుల తరఫున మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నది, మనవి చేస్తున్నది ఏంటంటే, మీరు ఆలోచిస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఎలాంటి డెవలప్మెంట్కి ఇక్కడ ఎవ్వరు అడ్డు కాదు. మేమందరం సహకరించడానికే ఇక్కడ ఉన్నాము. కానీ మీరు ఏనాడు కూడా అధికారులు కానివ్వండి, ఇక్కడ ఉన్న పొలిటికల్ అపోజిషన్ కావచ్చు, ప్రెసిడెంట్ పార్టీ కావచ్చు, ఎవ్వరు కూడా
వ్యాపారస్తులను కానివ్వండి, బిల్డింగ్ ఓనర్స్లను ఎక్కడ కూడా పిలిపించి మాట్లాడి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం కానీ, కాన్ఫిడెన్స్లో తీసుకోవడం కానీ చేయడం జరగలేదు. అది చాలా బాధాకరమైన విషయము. అది మీరు అందరూ మరొకసారి పునరాలోచించాలి. అది కాకుండా కేవలం పేపర్లల్లా, టీవీలల్లా వినుకుంటూ మీరు వినాలే, మీకు తెలియదనడం కూడా సరైన విషయం కాదు. అట్లాంటి మరి పేపర్లల్లా, టీవీలలో చాలా విషయాలు వస్తాయి. అన్నీ నమ్ముకుంటుంటామా? ఫేస్బుక్లలో అన్నీ నమ్ముకుంటుంటామా? ఒకరి గురించి ఒకరు అంటారు, అది నమ్ముతామా? కాదు కదా. వాస్తవాలు తెలుసుకొని బజార్లో పెట్టుకుంటే వాళ్ళను మీటింగ్ పెట్టి కాన్ఫరెన్స్ తీసుకొని మీరు ఈ కార్యక్రమం చేస్తే కొబ్బరికాయ కొడతామని చెప్పి మేము పర్సనల్గా చెప్పినాం. మేమే దీన్ని స్వాగతిస్తామని చెప్పినాం. ఆ కొబ్బరికాయ కొట్టించుకున్నంత కూడా లేకంటే అంటే ఏం ఆలోచించాలి? మీరు కూలగొట్టినందుకు మాకు బాధ లేదు. మీరు కూలగొట్టినా కూలుతుంది, మేము వచ్చి కూలగొట్టుకున్నా కూలుతుంది. కూలుడు మాత్రం ఖాయం, దానికి అడ్డు కాదు. అందరూ అనుకుంటారు ఏదో కూలిందని మేము బాధలు మాట్లాడుతున్నాం కాదు. మేము సంతోషిస్తున్నాం డెవలప్మెంట్. అది ఒక ప్రక్రియలో బట్టి విధానంలో చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. దాని తదుపరి ఏంటంటే ఒక్క మున్సిపల్ అధికారి చూడలేదు. ఎవరు మరి రోడ్ వైండింగ్ ఎంత ఉంది, ఇది ఎన్క్రోచ్మెంటా రోడ్ వైండింగా, అది క్లారిటీ ఎందుకు ఇస్తలేరు? ఒక దిక్కు వచ్చి మాట్లాడతారు ఎన్క్రోచ్మెంట్. మరి ఎన్క్రోచ్మెంట్ అంటే ఏ ఎన్క్రోచ్మెంట్? ఇదివరకు ఉన్న పర్మిషన్ దాటి కట్టిన వాళ్ళ ఎన్క్రోచ్మెంటా, లేకపోతే ప్రజెంట్ మీరు ఆలోచిస్తున్నటువంటి కౌన్సిల్లో 30 ఫీట్ల 40 ఫీట్ల రోడ్కి అది ఆలోచించినటువంటి రోడ్ ఎన్క్రోచ్మెంటా? క్లారిటీ ఇవ్వండి. ఆ క్లారిటీ లేకుండా ఓ రోజు అంటారు రోడ్ ఎన్క్రోచ్మెంట్, తెల్లారంటారు రోడ్ వైండింగ్ అంటారు. ఎవరికి ఏం అర్థం కాని పరిస్థితి. వచ్చిర్రు రాత్రి మీరు తెల్లారి కాల్ చేయాలంటే 20 మంది ఓనర్లను పిలిపించి మాట్లాడితే అయిపోయే పని. ఇది 200 దుకాణాలతో కూడా అవసరం లేదు. సరే బాగా అవుతుందంటే 20 మంది ఓనర్లను పిలిపించి మాట్లాడితే వాళ్ళే టైం తీసుకొని ఇంత నష్టం కాకపోదా? ఈ నష్టం వల్ల కేవలం ఈ దుకాణదారులు నష్టం అయితే లేరు. వాళ్ళకి ఇచ్చినటువంటి బాకీలు ఎవరికైతే ఉన్నారో పాపం వాళ్ళ బాకీలు కట్టలేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి ఎంత సఫర్ కావాలి? వాళ్ళు ఎంతమంది కావాలి? వాళ్ళు రేపటి లబ్బాదిప్ప వాళ్ళు మొత్తుకోవాలి. వీడు పోయింది ఒక షటర్ నష్టం కావచ్చు. ఆ సరుకులు మరి ఈయన ఎంతమంది బాకీ లేడు? వాళ్ళ వల్ల ఎంతమంది గుమస్తాలు రోడ్డు మీద వస్తలేరు? వాళ్ళ గీతాలు ఎన్నుకు ఇస్తారు? ఇవన్నీ కూడా పునరాలోచించి ఇప్పటికైనా అధికారులు కానివ్వండి, ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారు ఆలోచించి మార్కెట్కి వచ్చి సరిగ్గా ఇక్కడ ఉన్నటువంటి వీటి ఏమున్నాయో, ఇది ఎంత రోడ్ వైండింగ్ పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఒకరికి ఇంత అనేది క్లారిటీ లేదు. సెంటర్ పాయింట్ తీసుకుంటారా లేకపోతే స్లాబ్ టు స్లాబ్ తీసుకుంటారు? ఎవ్వరికీ క్లారిటీ లేదు. ఒక దగ్గరకు వచ్చి అంటారు పైప్ లైన్ సెంటర్, ఇంకో దగ్గరకు వచ్చి అంటారు ఇంకో సెంటర్. మరి ఎవరికి న్యాయం చేస్తారు, ఎవరికి అన్యాయం చేస్తారు? కొద్దిగా క్లారిటీ ఇవ్వండి. రండి, ఎవరు అడ్డు కాదు దీనికి. ఇదివరకు కూడా ఉన్నటువంటి కౌన్సిల్ కానివ్వండి, ఇదివరకు ఉన్న ప్రభుత్వాలు ఇదివరకు కూడా రోడ్ వైండింగ్ జరిగింది 2003-2004లో. అప్పుడు కూడా 10 సార్లు మీటింగ్లు పెట్టి అవేర్నెస్ చేసారు. దాని తర్వాత వచ్చిన అధికారులు కూడా ఎన్నోసార్లు దీని మీద చెప్తున్నారు. మేము ఎన్నోసార్లు మార్కులు పెట్టిపోయారు, కానీ మార్కులు పెట్టినప్పుడు వచ్చారు, వాళ్ళు కూడా పునరాలోచించారు. కానీ ఏనాడు కూడా వచ్చేసి మీరు తెల్లారి తీసేయమని చెప్పలేదు. మేము అదే అనుకున్నాం, వస్తువులు పెడుతున్నారు, ఏ రోజు పిలిపిస్తారు కదా, మాట్లాడతారు కదా అని మేము ఆశతో ఉన్నాం. ఇప్పటికీ 10 సార్లు పెట్టిపోయారు. 10 సార్లు వచ్చి ఇదివరకు ఉన్న ప్రభుత్వ అధికారులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు వచ్చి ఆలోచించారు, వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. చాలా సంతోషమైన విషయం. ఆనాడు అవసరం పడలే కావచ్చు, సరిపోయింది అనుకున్నారేమో, కానీ మంచి ఆలోచించుతారు మీరు కదా. మరి ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు మరి బజారులతో సంప్రదించాలి. పోనీ ఇప్పటికైనా ఏం టైం ఇచ్చిపోలే, ఇప్పటికైనా వచ్చి మీ ఆలోచన ఏముంది? ఎంత స్పీడ్గా ఇది కూలగొట్టిస్తున్నారో అంత స్పీడ్గా రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ కంప్లీట్ చేస్తారు అని మిమ్మల్ని చెప్పండి. మళ్ళీ ఇది చేసి వెనుక ఉన్న కళ్యాణ్ నగర్ ఇవాళ 2 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు రోడ్ లేదు. ఉన్న దుకాణాలు పోయినాయి, ఉన్న వ్యాపారాలు పోయినాయి. ఇది కూడా మరి ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? ఇది ఏ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు? బజార్ అంతా తీసుకోపోయి మంచాలు పంపిస్తారా, డబ్బలి పంపిస్తారా? మా రామగుండం కాన్స్టిట్యూన్సీని తీసుకొని వ్యాపారాలందరినీ అటు పంపిస్తున్నారా? ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అర్థమవుతుంది? వాళ్ళ పొలిటికల్కి సపోర్ట్ చేస్తున్నారా? వాళ్ళ ఊర్లో ఉన్న పెదవులకు సపోర్ట్ చేస్తున్నారా? అక్కడ వ్యాపారస్తులకు సపోర్ట్ చేస్తున్నారా? అర్థం కాని పరిస్థితి ఇది. అంటే మన గోదావరి ప్రాంతాన్ని ఏం చేద్దాం అనుకుంటారు? అంటే మళ్ళీ 6 నెలల తర్వాత డెవలప్ అయితే అంతే వ్యాపారస్తులు డెవలప్ అవుతారని ఉంచుకుంటారా? మీరు అవుతుందా అంత ఈజీగా? ఇక్కడ నుంచి ఒక్కసారి దుకాణాలు ఖాళీ చేసి ఒక్కసారి మొత్తం విచారణ లేపినాక వేరే కాదు సెట్ అయినాక మళ్ళీ బజార్కి వస్తారా? ఏమనంటే ఆ కాంప్లెక్స్కి వెళ్ళాలి కదా, ఎందుకు వెళ్ళలే? ఆ కాంప్లెక్స్లో ఏం ఫెసిలిటీ ఉంది? మళ్ళీ అందరూ అంటే టెండర్ వేసినాం, ఎవరు పోలే. టెండర్ ఎంతేసిర్రు, బజార్లో ఉన్నంత రేటే అక్కడ వేసిర్రు. ఎట్లా పోతారు అందరూ? మీరు ఎవరు పోతున్నారని మా మీద అవాండాలు ఎత్తారే. బిల్డింగ్ ఓనర్ల దగ్గర ఇక్కడ కిరాయి ఎక్కువ ఉన్నది, మీరు అడ్డుపోరు. సరే ఆ బిల్డింగ్ ఓనర్ల కిరాయి ఆడబెట్టారు, మరి ఎట్లా పోతారు జనాలు? ఈడ 20,000 ఉంటే ఆడ 20,000 ఉండే, ఈడ 30,000 ఉంటే ఆడ 30,000 ఉండే. ఇక ప్రభుత్వానికి నార్మల్ ఓనర్కి డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది చెప్పండి? అది కూడా మీరు ఆలోచించాలి కదా. పోతలేరు అంటారు, ఎట్లా పోతారు? తర్వాత
కూలగొట్టిన ఎన్నో ఉన్నాయి ఇప్పుడు అవిటిని డెవలప్ చేయండి. చేసి ఇక్కడ ఉన్న షెటర్లు అందరూ అట్టుపోతారు. కొంచెం మాకు స్పేస్ దొరుకుతుంది. తర్వాత ఇది చేయండి. కొత్త వాళ్ళు వచ్చేటోళ్ళు ఊళ్ళో కొత్త వాళ్ళు వస్తారు. కొత్త దుకాణాలు మళ్ళీ తయారవుతాయి. కానీ ఉన్న వాళ్ళందరూ కాల్ చేసి ఇప్పుడు గోడౌన్లు పెట్టుకుంటారు, ఎక్కడెక్కడికో పోతారు. నేను నా కాంప్లెక్స్ అయితే ఆల్రెడీ మంచిర్యాల కోళ్ళు పెద్ద పెద్ద దుకాణాలు వేసి వాళ్ళు వస్తారు నాడికి. ఈ దుకాణం కూడా పోతారు రేపు ఎల్లుండి. ఎందరు పోతారు? పోయినాక మళ్ళీ వస్తారా అది ఆలోచించారు. మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు. పబ్లిక్ రావాలి, డెవలప్మెంట్ కావాలి. ఉపాధి లేదు, ఇక్కడ ఏం లేదు, ఎంప్లాయీస్ లేరు. ఉన్న ఎంప్లాయీస్ తగ్గిపోయారు, ఉన్నోళ్ళు పోతారు. ఆల్రెడీ ఇక్కడ ఓపెన్ రాసి గడ్డ వచ్చేసింది. ఇవన్నీ తెలిసి కూడా తొందరపాటు పడవడమని మా బాధ. చెప్పి చేస్తే బాగుండేదని మా ఆశ. ఎమ్మెల్యే గారు, మీరు పాత ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు. మీరు కూడా దీన్ని పునరాలోచన మీ పార్టీకి వచ్చాను, కానీ మీరు అందరూ కూడా దీన్ని న్యాయం చేసే ప్రయత్నం లేదు. ఆల్రెడీ అన్యాయం అయితే మాకు అయిపోయింది. దీన్ని ఎవరు ఇప్పుడు పూర్తించలేరు మీరు ఎప్పుడు కూడా. కానీ ఉన్నదాన్నైనా ఫాస్ట్ డెవలప్మెంట్కి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ చేయించే ప్రయత్నం చేయండి అని చెప్తాను.